చైనాలో ఇంటి దొంగలు పడుతున్నారు. ఎవరి ఇంటి దొంగలు? చైనాలో కూడా దొంగతనాలు, ఇంటి దొంగతనాలు ఇవన్నీ జరుగుతాయా అనుకుంటే ఇది వెరైటీ ఇంటి దొంగల పని, వెరైటీ ఇంటి దొంగల యొక్క వ్యవహారం. చైనా, తైవాన్ ఇప్పటికే అక్కడ తీవ్రమైనటువంటి సంఘర్షణ ఉంది. అనేక రకాలైనటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. తైవాన్తో యుద్ధానికి సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా చాలా గట్టిగా ప్రివేల్ అవుతున్నాయి. మరోవైపు దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. తైవాన్ ఏమైనా ముట్టుకుంటే మీ సంగతి తెలుస్తామని చెప్పి రష్యా ఆల్రెడీ చైనాని హెచ్చరించింది. ఇట్లాంటి నేపథ్యంలో అత్యంత బలవత్తరమైనటువంటి దేశంగా చెప్పబడుతున్నటువంటి చైనా ఓ తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటోంది. ఎవరి నుంచి? ఇంటి దొంగల నుంచి. ఎవరు ఆ ఇంటి దొంగలు? తమ సామాన్యమైనటువంటి పౌరులు. కారణం ఏంటంటే ఇటు తైపై కానీ ఈ రెండు కూడా ప్రధానంగా ఇజ్రాయేలీ గూఢచర్యం తరహాలో కొత్త పొంతలు తొక్కుతూ చైనాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రహస్యాల్ని అందించడానికి పౌరుల్ని ప్రోత్సహిస్తోంది. వాళ్ళకి తగిన బహుమానాలు ఇస్తోంది, లేదా వాళ్ళకి ఇంకేమైనా కావాలంటే చేస్తోంది. అవన్నీ చేయడం ద్వారా అనేక రకాల కీలకమైనటువంటి ఇష్యూస్ని తెలుసుకోగలుగుతోంది. ఎట్లా అంటే ఇజ్రాయిల్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చాలా చాలా గొప్పది ప్రపంచంలో. అట్లాంటి ఇంటెలిజెన్స్ని మనం చూడలేం. ఈవెన్ అమెరికన్ ఇంటెలిజెన్స్ కంటే చాలా గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థగా దాన్ని వర్ణిస్తారు. మొసాద్కి సంబంధించినటువంటి అనేక కథలు సినిమాలుగా కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి మొసాద్ తరహాలోనే ఈ వ్యవస్థ అంతా కూడా జరుగుతోంది అనేది బయట ప్రపంచం చెప్పుకుంటోంది. కారణం ఏంటంటే అక్కడున్న పౌరుల్ని కొంతమందిని దగ్గరికి తీసుకుని వాళ్ళ ద్వారా కీలకమైనటువంటి రహస్య స్థావరాలు ఎక్కడున్నాయి, కీలకమైనటువంటి ఆయుధ సంపత్తి ఎక్కడుంది, కీలకమైనటువంటి నిర్ణయాలు ఏ విషయంలో తీసుకుంటున్నారు, ఎక్కడ ఏం జరుగుతోంది తదితర అంశాలన్నీ కూడా ఈ పౌరులే స్వయంగా తైపీకి అందజేస్తున్నారు, లేకపోతే తైవాన్కి అందజేస్తున్నారు. తద్వారా వాళ్ళ యొక్క మూమెంట్స్ అన్నీ కూడా చాలా హాయిగా చక్కగా తెలుసుకోగలుగుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో వాళ్ళకు కూడా తెలియదు కదా. అందువల్ల ఈ రకమైనటువంటి వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు తాజాగా ప్రజలు ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పడం కోసమని ఓ ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ని కూడా ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆ వెబ్సైట్లో వీళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా విషయాలు ఉంటే ఆ విషయాలన్నీ కూడా దాంట్లో పెట్టచ్చు. ఆ పబ్లిక్ డొమైన్లో అందరికీ కనిపిస్తుంది. ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అట్లాంటి వ్యవస్థను ఏర్పరచుకుంటోంది. అంటే చైనాలో ఉన్నటువంటి ప్రజలే ఇంటి దొంగలైపోయి తమ యొక్క రహస్యాల్ని ప్రత్యర్థులకి తెలియజేస్తున్నారు. ఈ వ్యవస్థనంతా ఏం చేయాలి, దీన్ని ఎట్టా కట్టడి చేయాలి, వీటిని ఏం చేయాలో తెలియక చైనా ప్రభుత్వం తలబాదుకుంటోంది. ఎంత చేసినా కూడా వాళ్ళకి ఆధారాలు దొరకట్లా, దానికి సంబంధించినటువంటి వివరాలు తెలియట్లా. అంత గోప్యంగా అంత గూఢంగా ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఏం చేయాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, గూఢచారులు ప్రయోగించిన ఫలితం లేకపోతుంది. అందువల్ల వాళ్ళు ఏ రకమైనటువంటి మార్గం ద్వారా వీళ్ళని కట్టడి చేయాలనే అంశం మీద మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటువంటి వ్యవస్థలో ఏ దేశమైనా సరే ఎప్పుడైనా సరే తమ పౌరులే ప్రత్యర్థి దేశాలకి ఆయుధాలుగా మారిపోయినప్పుడు ఎవరైనా ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే. చైనా అందరి మీద పెత్తనం చెలాయించడం కాదు, అందరినీ భయపెట్టడం కాదు. ఈరోజు తమ సమాజంలో తమ పౌరుల్లో వచ్చినటువంటి ఈ రివోల్ట్ని ఏం చేయలేక చేతులు ముడుచుకుని కూర్చుని పరిష్కారం ఏమిటా అని తలకిందులు అవుతోంది. ప్రతి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఆ దశ వస్తుంది. ప్రతి వాళ్ళు తాము అనుకుంటారు తాము చాలా గొప్పవాళ్ళం, తాము చాలా సూపర్ పవర్, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకుంటూ ఉంటారు. ఈ స్థితి వచ్చిన రోజున అప్పుడు కానీ వాళ్ళ పవర్ ఏమిటో, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి తెలియదు. మాట్లాడితే భారత్ మీద కయ్యానికి కాలు దువ్వే చైనా, పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే చైనా ఈరోజు ఇంత దయనీయ పరిస్థితి ఎదుర్కొంటుందంటే భారత ప్రజలు సంతోషిస్తారు న్యాచురల్గానే. కానీ దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా మిడిసిపడ్డ మానేయాలి. ప్రత్యర్థులకి చుక్కలు చూపించడం కోసం వారి ప్రత్యర్థులతో చేతులు కలిపి
రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఆయా దేశాలని నాశనం చేసే ప్రయత్నాలు మానుకుంటే ఈ సమస్యలే రావు. చూద్దాం ఈ ఇంటి దొంగల వ్యవహారం ఎప్పటిదాకా వస్తుందో.